పరిశుద్ధ గ్రంథం నుంచి పరమగీతము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతూ వాక్య ధ్యానం చేస్తాను. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించెదరు. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాప్రభువైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామములకు లెక్కింపులేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవుని మహాకృపను బట్టి ప్రభువా, దేవ గతించిన మాసం మందిని కవులు మనం భద్రపరిచి దేవా తండ్రి, దేవా ఈ మే నెలలో మొదటి దినం తండ్రి నీ పావుల చేత మనల్ని చేర్చే విధానం బట్టి నీకు వందనములు. నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు వందనములు. ఇక నమస్కారం తెలియజేస్తున్నాము తండ్రి. దేవ ఇటువంటి ఎన్నిక లేని మమ్మల్ని ప్రభువా ఒక ఎన్నిక జనాలను మమ్మల్ని చేసి దేవ మమ్మల్ని కుటుంబంగా చేసి దేవా ఇక తండ్రి నేను స్తుతించగల భాగ్యం మాకు ఇచ్చారు, నీకు వందనములు. ఇక నమస్కారం తెలియజేస్తున్నాము తండ్రి. ఎప్పుడో జరిగిన ప్రతి కార్యక్రమంలో మహిమ పొంది ఉన్నారని నన్ను స్తుతులు స్తోత్రము తెలియజేస్తున్నామయ్యా. అతి ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చి ఉన్నాం. ఈ సమయంలో తండ్రి దేవా మీరే తండ్రి మా మధ్యకు వాక్యదారుగా దిగి వచ్చి మీ తండ్రి అందరితోనూ దేవా మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కృపా సమాధానం ఎల్లరికూ కలుగును గాక, ఆమేన్. తెలివిని కలిగించు నాలో దీవెన వెలిగించు, తెలివిని కలిగించు నాలో దీవెన వెలిగించు, నీ కలిగిన నీ కలిగిన దైవా దైవా దేవునికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా నేటి దినము ఆయన సన్నిధికి చేరను అందరము కూడా మనం ఏ దినాల్లో ఉన్నామండి? దేవుని యొక్క ప్రత్యక్ష దినాల్లో ఉన్నాం. అసలు దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఏంటండి? దేవుడు తన ఉనికిని, చిత్తాన్ని, అలాగే రక్షణ ప్రణాళిక మానవాళికి తెలుసుకోవడం, ఇది దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నది.
మనం చూస్తే కనుక ఈ సృష్టి అంతా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నారు. మొదటిగా మనం చూస్తే కనుక ఆయన లేఖనం ద్వారా మనకు ప్రత్యక్షమవుతారు. అలాగే చరిత్ర కాలంలో వివిధ దశలుగా దేవుడు తన ప్రణాళికను తన దాసుల ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్న రీతి మనకు కనబడుతుంది. అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నైతే స్థల ప్రత్యక్షత అంటే ఏంటండి, ఆది కాలంలో ఏదైనా తోటలో ఆయన ప్రత్యక్షమయ్యారు. తర్వాత గుడారాల ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఎలాగ ప్రత్యక్షమయ్యారు? దేవుని మందిరము ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యారు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మన అందరము కూడా ఆయన యొక్క ప్రత్యక్షతలో మనం ఉన్నామని మనం గుర్తించాలి. నేను మన సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా దేవుని యొక్క ప్రత్యక్షత నీవు నేను కలిగి ఉన్నామా లేదా అనే ఆలోచన మనం వేసుకోవలసిన వారిగా ఉన్నాం. కొన్ని సంఘాలు మనం చూస్తూ ఉంటే దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, కానీ దేవుని సంఘంలో నిలబడరు. ఆరాధన జరుగుతుంటే బయట మాటలు పెట్టుకోవడము, లేకపోతే కాలక్షేపణ చేయడము, లేకపోతే ఇతర పనులు పట్టుకుని దేవునితో గడపవలసిన సమయాన్ని బయట గడిపేవారుగా ఉంటారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దేవునికి ఇలువైన వారిగా మనకు కనబడుతున్నారు. అవునంటారు కాదంటారా? దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు మనము మొట్టమొదటిగా మనం తలంచవలసింది ఏంటి? దేవుడు మన ఎదుట ఉన్నారని మనము గుర్తించి మన ప్రవర్తన సరి చేసుకుని మనము భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మనం ప్రార్థించిన మొదలుకొని ఇక్కడి నుంచి సన్నిధి నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మనం చూస్తే కనుక ఈ లోకంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి మనం విలుస్తుంటాం. మనం ముఖ్యంగా మనం అక్కమ్మ కొట్టించుకొని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాం? కోయిటీల దగ్గరికి వెళ్తాం. ఎంత జాగ్రత్తగా ఉంటాం? వారి మాట ఏమొస్తుందో దాన్ని బట్టి మనం మాట్లాడుతాం. అంతేకాని మనం వచ్చిన పని ఏవైతే పట్టుకుని వెళ్తామో ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చేసి నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుని ఆయన చేస్తారా? చేయరు. ఆయన చెప్పే మాట వరకు ఎదురు చూస్తాం. అధికారులు ఏం చెప్తున్నారో ఆయనకి ఇలువిచ్చి ఆయన దగ్గర మనం చేతులు కట్టుకుని మనం ఏం చేస్తామండి? ఏమైతే మాట్లాడతారో చాలా జాగ్రత్తగా వింటాం. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా అదే జాగ్రత్త, అదే మర్యాదతో దేవుని సన్నిధిలో గడపాలి. దేవుని సేవకులు అవ్వచ్చు, లేదా వారికి పరిచయం చేస్తున్న ఎవరైనా సరే, ఎవరు మాట్లాడినా సరే దేవుడు నాతో మాట్లాడతారన్న అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం లేనప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత నీవు కనుగొనలేము. దేవుడు ముఖ్యంగా దేని ద్వారా ఆయన ప్రత్యక్షమవుతున్నారు? వాక్యము ద్వారా ఆయన ప్రత్యక్షమవుతున్నారు. ఇంకా మనం చూస్తే కనుక దేవుని వాక్యంలో ఉంటుంది కదా, నా నామంలో 2-3 ఎక్కడ కూడి ఉంటారో ఆయన అక్కడ వారి మధ్య ఉంటారని వాగ్దానం చేశాడు. కానీ దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము కూడా మన మధ్య దేవుడు ఉన్నారా లేదండి? ఖచ్చితంగా ఉన్నారని విశ్వసించాలి. విశ్వసించని రీతిగానే ఆయన నీకు కనపడతారు, నీతో మాట్లాడతారు. అలాగే దేవుని సమాజంలో నిలిచి ఉండుటకు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం నిలిచి ఉంటామో, సమాజం కూడి ఉంటామో వారి మధ్య దేవుడు ఉంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 82వ దావీదు కీర్తన 1వ వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఒకసారి చూద్దాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. చాలా ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడు? దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే దేవుని సమాజం అంటే ఎవరైతే ఒక సమాజముగా లేకపోతే ఒక మీటింగ్స్ జరిగితే అందరు సమాజం కూడుకుంటారా? ఎంతమంది కూడుకుంటారు? ఏదైనా సభలు జరిగినా లేకపోతే మీటింగ్స్ జరిగినా ఏదైనా ఒక కార్యము జరిగినా ఎంతమంది కూడుకుంటారండి? ఒక సమాజముగా చాలా మంది కూడుకుంటారు. వారి మధ్య కూడా దేవుడు ఉంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే కనుక 11 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారి పునరుద్ధానం తర్వాత వారి మధ్యకి వచ్చి రొట్టె విరిచి పంచిపెట్టిన తర్వాత వారు జరిగిన సంగతి అంతా వాళ్ళు వెళ్ళే దారిలో మాట్లాడుకొని చూడగా దేవుడు మరలా వారికి ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే దేవుని మాటలు మనము ఒకరితో ఒకరు చెప్పుకుని చుంటామో దేవుడు ఖచ్చితంగా మనది ఉంటారు. మనం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అయిపోయిన తర్వాత లేదా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఒక గుంపుగా వెళ్తాం ట్రాన్స్పోర్ట్లో. అప్పుడు ఏం మాట్లాడుకోవాలి?
అక్క మీ ఇంటి దగ్గర ఎలా ఉంది, మీ బాబు బాగున్నాడా, లేకపోతే మీ తోడు బాగున్నారా, లేకపోతే వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారు, లోక సంబంధంగా మాట్లాడుకుంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవునితో గడిపే కొద్ది క్షణము కూడా మనము దేవునితో, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా నాతో మాట్లాడిందని నువ్వు ఎప్పుడైతే దాన్ని జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు ఖచ్చితంగా మన మధ్య ఉంటారు. దేవుడి కంటే ఇక్కడ శిష్యుల మధ్య యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమవడం కనబడుతుంది. ఆల్రెడీ జరిగిపోయిన సంగతి వారు ఏం చేసుకుంటున్నారు, మరలా వారు వెళ్ళే దారిలో మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఎలా వచ్చి, యేసుక్రీస్తు ప్రభువు ఎలాగొచ్చి నాకు శరీర రక్తములు ఇచ్చారని వారు చెప్పుచు మరలా ఏం చేశారు, దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై వారితో మాట్లాడారు. కనుక మనం ఎక్కడైతే మన ప్రయాణం చేస్తూ ఒక గుంపుగా కూడుకుని దేవుని సన్నిధికి వెళ్తున్నామో, అది ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు, లేకపోతే ఇతర వేరే ట్రాన్స్పోర్ట్లో అవ్వచ్చు, ఎలా దేవుని సన్నిధికి వచ్చినా సరే మనము ఎలా ఉండాలి, మనం ప్రవర్తన, మన మాట వీరు దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. లోక మాటలు కాదు, లోకంలో మాటలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అలా గుంపుగా కూడుకుంటామో మనం దేవుని యొక్క మాటలు చెప్పుకునేవారిగా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునేవారిగా, లేదా దేవసేవకు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకునేవారిగా, లేకపోతే దైవజనులు దేవదాస్ దగ్గర చెప్పిన ఎన్నో మాటలు మనకు కనబడుతుంటాయి. ఆ మాటలు జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఎవరు మన మధ్యకి వస్తారు, ఎవరు సహవాసం చేస్తారు మనతో, దేవుడు సహవాసం చేస్తారు. కనుక ఇక్కడి నుంచి అయినా మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లోకమున్న మాటలు కాదు, కానీ మనం దేవుని యొక్క మాటలు మనము మాట్లాడుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని మనము దాన్ని ధ్యానం చేయడం, ఒకరికొకరికి పంచిపెట్టుకున్న విధానంలో మనం ఉంటే కనుక దేవుడు మన ముఖ్యంగా మనతో ఉంటారు. ఈ మాటలను దేవునికి మహిమకరంగా మనం చూస్తే కనుక మరి కొన్నిసార్లు మందిరంలో దేవుని వాక్యము చెబుతుండగానే, దేవునికి ఆరాధన జరుగుతుండగానే ఏం చేస్తుంటారు, ఫోన్ వస్తే ఫోన్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతారు. అది ఏదైనా సరే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంచుమించు ఎన్ని గంటలు ఉంటాం దేవుని సన్నిధిలో? 2 గంటలు, 1 గంటన్నర, లేకపోతే గంట. ఈ గంట సమయము కూడా మనము దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. ఇలా నువ్వు దేవుని ఆరాధన జరుగుతుండగా నువ్వు లేచి నీ పనులు చేసుకున్న వల్ల ఎవరికి గౌరవిస్తున్నావు? దేవునికి గౌరవించే వారికి మనం కనబడుతున్నామా? మనం కనిపించమా? ఏ పనినైనా సరే మనము మందిరానికి రాకముందు మనము వాటిని చేసుకుని తర్వాత వచ్చి దేవుని సన్నిధులు మనము దేవుని ఆధారపడి దేవుడు నన్ను చూస్తున్నాడని విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడు ఖచ్చితంగా మనందరితోనూ మాట్లాడే దేవుడు. కనుక ఆ దేవుని సంఘానికి వచ్చే మనందరము కూడా నీ జీవితంలో ఏది నీకు ఎక్కువైంది, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇతర సంఘటనల ద్వారాను లేకపోతే ఇతర విషయాలను నువ్వు ఇష్టంగా ఉంటే కనుక అది దేవునికి విలువ ఇచ్చినట్టు అవుతుందండి, విలువ ఇచ్చినట్టు అవుతుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరితో ఏ విధంగా మాట్లాడతారు, కొన్నిసార్లు సాక్ష్యం ద్వారా మాట్లాడతారు, కొన్నిసార్లు దేవుని యొక్క కీర్తన ద్వారా మనకు మాట్లాడతారు, కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. అనేక మంది వారి జీవితాలు చేసిన అద్భుత కార్యాలను పంచుకునేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఏ మాట అయితే ఇక్కడ చూస్తుందో ఆ మాట మనం విని దాన్ని పట్టుకుని తద్వారా మన జీవితాన్ని మార్చుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తామో నువ్వు చేసి ఏ పని అయినా సరే దేవుడు నీకు మంచి ఉత్తీర్ణత ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రయారిటీ ఎవరికి ఇచ్చావు? దేవునికి ఇచ్చావు. నువ్వు దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏ విషయంలో కూడా నిన్ను దేవుడు చివరి స్థానంలో పెట్టడు. ఒకవేళ నువ్వు చివరి స్థానంలో ఉన్నా సరే దేవునికి ప్రయారిటీ ఇస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. అది ఎక్కడైనా సరే, నీ కుటుంబంలో అవ్వచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే చోట అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్లో మనకు కనిపిస్తుంది. బైబిల్ మనం చూస్తే కనుక దేవుని కంటే ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తామో అది ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. అంటే దేవుని కంటే మనకి ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. అది ఎవరైనా సరే, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేదా నీ స్నేహితురాలు అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, అది ఎవరైనా సరే దేవుని కంటే ఎవరని కూడా మనము ఎక్కువగా ప్రేమించకూడదు. మన తల్లిదండ్రులు ఉన్నారండి, మన తల్లిదండ్రుల గురించి మనం ప్రేమ ఎవరికో చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఈ లోకంలో నీ తల్లిదండ్రులు నిన్ను ఆయన ఇష్టపడకపోతే మన తండ్రి మనల్ని ఎలా ఇష్టపడతారు? ఖచ్చితంగా మనము ఆయన స్వార్థము, నిజమైన స్వార్థము కలిగిన వాడు. ఆయనకు స్వార్థములో ఏముంది? నిజం ఉంది, సత్యం ఉంది. ఎందుకంటే మనము దేవుని పిల్లలము, దేవుని మాట మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన వారే ఉన్నాం. మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక కార్యం జరిగింది. ఏ కార్యం?
ఏం కార్యం జరిగింది? పరిశుద్ధాత్మ మావుల వలె మన మీదకి ఈ యేసుక్రీస్తు ప్రభు మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే ఈ లోకములో నేను పాపిని, నేను దేనికి తగను అని ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుని దేవుడు రక్షణ కొరకు నువ్వు వస్తావో, ఆ రక్షణను బట్టి నీకు ఏం ఇస్తాడు? దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, నీకు పరిశుద్ధతని ఇస్తాడు. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మనే కార్యము మనము నమ్మాలి. మనం నోటితో ఒప్పుకొని ప్రభు అంటే ఏమిటో, ప్రభు అంటే ఏంటండి? ప్రభు అంటే పరిపాలించేవాడు, అంటే మనలందరినీ పరిపాలించేవారు, ఆ దేవాదేవుడు మనము గుర్తించేవారు ఉండాలి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నువ్వు హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. కనుక ముఖ్యంగా మనం ఏం నమ్మాలి? మన నోటితో యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడాలంటే ఈ లోకములో ఏ మనుషులైనా సరే 2 కార్యాలు చేయాలి. ఏంటండి? రక్షణ పొందాలి. మొదటి ఏం చేయాలి? విశ్వసించాలి, అలాగే రక్షణ పొందాలి. యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకోవాలి. అంటే నీవు నన్ను పరిపాలించే దేవుడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అంతేకాని ఈ లోకములో పరిపాలన చేసేవారు వారిని గురించి కొంత నేను మాట్లాడటం లేదు. ఈ లోకములో నీవు ఎవరిని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రభు అంటే పరిపాలించేవాడు. అలాగే బైబిల్ మనం చూస్తే కనుక అబ్రాహాము గారు మనకు కనబడతారు. ఆయన ఆదికాండము 12వ అధ్యాయములో యెహోవాయే ప్రభువు అని అబ్రాహాము గారు మనం ఒప్పుకోవడం మనకు కనబడుతుంది. ఎందుకంటే అబ్రాహాము గారు నీవు లేచి, దేవుడు అనే అబ్రాహాం గారితో, నీవు లేచి ఉన్న దేశం నుంచి, నీ రక్త సముద్రం నుంచి నీ తండ్రి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెబితే ఆయన వెళ్ళారా? లేకపోతే ఏమైనా చేశారండి? వెళ్ళారా? ఏమైనా సందేహపడ్డారా? నేను ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఇంకొకరు వెళ్ళొచ్చు కదా, లేకపోతే వాళ్ళు వెళ్ళొచ్చు కదా నేను చెప్పాడండి? ఏమి చెప్పలేదు, తిరిగి సమాధానం చెప్పలేదు. వెంటనే ఏం చేశాడండి? ఉన్న మాటనన్నిటిని వదిలిపెట్టి దేవుడు చూపించు దేశానికి ఆయన వెళ్ళడం జరిగింది. అలాగే అబ్రహామునకు ఒక్కగానైనా ఒక కుమారుని ఏం చేశారండి? బలి ఇవ్వడానికి వెనకడుగు వేశారా? వెనకడుగు వేయలేదు. ఏ వయసులో పుట్టారు? ఇస్సాకు యుక్త వయసులో పుట్టారా? వృద్ధాప్య ముందు పుట్టారు. అబ్రహాము గారికి 100 సంవత్సరములు, అలాగే సారాయికి 90 సంవత్సరాలుగా మనకు కనబడుతుంది. ఆ వయసులో పుట్టిన పిల్లలను ఎవరైనా వదులుకోగలరండి? ఇంకా గారాభంగా పెంచుకుంటారు, వారి మీద ఈగ కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ ఇక్కడ వారిని పరీక్షించడానికి, వారికి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేశారు? బలి ఇవ్వమని అడగా ఏం చేశారు? ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాముకు దేవుడు అంటే ఏంటో తెలుసు. అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే, దేవా మీరు నన్ను పరిపాలించే దేవుడు, మీరు ఏమి చేయమని నేను చేస్తానని అన్నాడు. ఆ రీతిగా మనం ఏమన్నా అనగలుగుతున్నామా? సేవకు పిలిస్తేనే మనము ముందడికి వేయం, ఎన్నో మార్లు వెనకడుగు వేస్తాం. గతంలో నేను కూడా ఎన్నో మార్లు, ఇంచుమించు 3 మార్లు 4 మార్లు నేను వెనకడిగేస్తాను. అయినా సరే మరలా దేవుడు వాక్యంతో నాతో మాట్లాడారు. కనీసం నీ పేరు తగిన జీవితమైన నువ్వు జీవించని ఆయన నన్ను పిలిచారు. నా పేరుకి అర్థం ఏంటండి? క్రిస్టోఫర్ అనగా క్రీస్తును మోసేవాడు, క్రీస్తును పరిపాలన సేవ చేసేవాడు. కనీసం ఈ విధంగా నా దగ్గర రావని చివరిగా ఆయన నన్ను పిలిచాడు. ఆయన యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడిన ఆ దినాన్ని నేను దేవునికి సమర్పణ చేసుకున్నాను. అంతకుముందు యేసురత్న గారు పిలిచారు, అనేక మంది ద్వారా నాతో కౌరు రావడం జరిగింది. ఆయన సరే నాకు దర్శనం రావాలి, లేకపోతే దేవునికి వాక్యం ద్వారా నాతో మాట్లాడాలని అదే విశ్వాసంతో, అదే పట్టుదలతో ఉండిపోయారు. దైవజనులు పిలిచినప్పుడు మనం ముందడిగేయాలి, వెనకడిగేయాలండి? ఏం చేయాలి?
ముందడుగు వేయాలి, కానీ నేను వెనకడుగు వేసాను. అయినా సరే నన్ను దేవుడు విడుదలకు వదిలిపెట్టలేదు. మరలా తన వాక్యంతో నాతో మాట్లాడిన తక్షణమే నేను దేవాని చిత్తం మీద నన్ను తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆ దినాల్లో నాకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే కనీసం మనకు అక్కమ్మ ఉండాలి. అక్కమ్మ లేదు. ఇంకా వారంలో పలానా డేట్ నువ్వు వెళ్ళాలని అధికారులు చెప్పడం జరిగింది. ఆ టైంకి వెళ్ళాలంటే నాకు అక్కమ్మ ఉండాలి, సివిల్ ఉండాలి, ఏమీ లేవు. దేవా ఇది నీ చిత్తమైతే జరిగించు, లేకపోతే లేదు అని నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు గొప్ప రీతిగా అక్కమ్మ అవడం జరిగింది, నేను అభిషేకానికి వెళ్ళడం జరిగింది. కనుక ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతారో ఖచ్చితంగా మనము ఆయన వైపు తిరగాలి. ఆయన మాటను విధేయత ఇవ్వాలి. మనుషులు చెప్పే మాటల కోసం కాదని దేవుని మాటకు మనము విలువిచ్చి దాని ప్రకారం ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూస్తే కనుక ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒక మాట మనకు కనబడుతుంది. అందుచేత మృతులలోనైనా ఆ యొక్కరి నుండి 11వ అధ్యాయం 17వ వచనం నుంచి 17వ వచనం నుంచి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించును. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడెను అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. చాలండి. ఇక్కడ ఏంటండి, ఏం చేస్తారు ఇక్కడ అబ్రహాం గారు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే. నువ్వు ఎంచావా? ఎప్పుడైనా ఈ రీతి మనం ఎంచామా? మనకున్న అవసరాలను బట్టి, మనకున్న అనారోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా దేవుడికి చూస్తామా? ఆయన మృత్యుం చేయడం దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మృత్యాన్ని సహితము ఆయన జయించారు. అటువంటి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తున్న నీవు ఇటువంటి శ్వాసము కలిగి ఉన్నామో లేదో మనము గమనించుకోవాలి. నేటి దినాల్లో దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని సరిగా వినని వారుగా మనకు కనబడుతున్నారు. వినే వాక్యాన్ని ఇచ్చేవంట విని రెండవ వచ్చేవంటూ వదిలిపెట్టేవారు ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉంటాం. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతుంది, దేవుడు నాతోనూ మాట్లాడతారు అన్నట్టు ఉంటాం. ఎప్పుడైతే మనము ఈ మందిరాన్ని దాటి బయటికి వెళ్తామో, మనం ఏ జీవితాన్ని అయితే వదిలిపెట్టామో ఆ జీవితాన్ని మరలా అదే జీవితంలో మనము నివసించేవారుగా, ఆ జీవిత ప్రణాళిక ముందుకు వెళ్ళేవారుగా మనకు కనబడుతాం. మనం ముఖ్యంగా నేటి దినం తెలిసి వచ్చే అందరము కూడా దేవుడు దేని ద్వారా ప్రత్యక్షమవుతారు? దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందండి? మనకు నెమ్మదినిస్తుంది. నువ్వు ఉన్న శోధనలలో, నువ్వు ఉన్న వ్యాధులలో దేవుని యొక్క వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. మనం ఉన్న వ్యాధులు శోధనలో ఎవరితోనే మనం పంచుకుంటే కనుక వారు ఏం చేస్తారండి? మనల్ని హేళన చేస్తారు. మన ముందు బాగానే మాట్లాడతారు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత పలానా ఆమె ఇటువంటి పాపం చేసిందంట, ఇటువంటి చీకటిలో ఉందంట, పలానా అతను ఈ విధంగా ఉన్నాడట అని ఎవరితో చెప్తారు? మరొకరితో చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మరొకరితో చెప్తారు. అసలు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఒకరు నీ దగ్గరికి వచ్చారు, ఇదిగో నేను పలానా శోధనలు ఉన్నాను, పలానా అప్పుల్లో ఉన్నాను, పలానా బలహీనత కలిగి ఉన్నానని నీతో చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? నీవు దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో చెప్పాలి.
కానీ అనేక మంది వాళ్ళలో లోపాలను బయటకు చెప్పి, ఆ లోపాలను ఇంకోలు చెప్పి ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధిని పాడు చేస్తున్నారు. అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో, లేకపోతే ఏ స్థితిలో నువ్వు ఉన్నావో పరిశీలన చేసుకుని దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన దేవుని సేవకుగా చెబుతున్నాను. దేవుని యొక్క వాక్యము మనకున్న బాధలో నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకందరికీ నెమ్మదినిచ్చి మనల్ని బలపరుస్తుంది. మనకున్న శోధనలు అవ్వచ్చు. కొంతమంది శోధన అంటే మరి ముఖ్యంగా ఈ దేశంలో ఏంటండి, అక్కమే పెద్ద శోధన. అది వచ్చినప్పుడు చాలా కురిగిపోతారు. ఇంకేమవుతుంది, ఇంకా నేను ఈ దేశంలో ఉండలేనేమో, నేను పని చేసుకోలేనేమో, అసలు ఏమవుతుంది, రేపు అవుతుందా లేదా, లేకపోతే ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోవాలా ఏంటో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అప్పులు భారాలు ఉంటాయి, కుమారులకు పెళ్ళిళ్ళు ఉంటాయి, అలాగే ఇల్లులు ఉంటాయి, ఇల్లు కట్టుకోవాలన్న ఆశతో వస్తుంటారు. ఇన్ని పనులు పెట్టుకున్న మనకు సడన్గా మనకు అక్కమ్మ లేకుండా అయిపోతే ఏమవుతాం? నీరసించిపోతాం. పోతారా? పోరా? ఎవరైతే దేవుని శ్వాసము కలిగి ఉంటారో, ప్రభువా ఏదేమైనా నీ చిత్తమే, నీ చిత్తం మాత్రమే నాకు కావాలని ఎవరైతే దేవుని చిత్తం ఉంటారో వారు నిలకడగా ఉంటారు. ఎటువంటి సమస్య అయినా సరే వారు ఎదుర్కొంటారు. వారి ముఖంలో నవ్వు చెదరిపోదు. ఎవరి ముఖంలో అయితే నవ్వు చెదరిపోతుంది ఉన్న సమస్యలు బట్టి వారు ఏమై ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రత్యక్షత తెలియని వారే ఉంటున్నారు. కనుక నేటి దినము ఈ ప్రత్యక్ష దినాల్లో మనము దేవుని యొక్క వాక్య ప్రత్యక్షను మనం తెలుసుకోవాలి. ఆయన ప్రత్యక్షత కలిగిన మనం వారిలో ఉండాలి. మనం ముఖ్యంగా ఎటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం? ఎటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం అండి? ఆయన అనాది దేవుడై ఉన్నారు. ఆయన ఎవరై ఉన్నారు? ఆయన వెలుగై ఉన్నారు, ఆయన జ్ఞానమై ఉన్నారు, ఆయన ప్రేమై ఉన్నారు, ఆయన న్యాయమై ఉన్నారు, ఆయన పరిశుద్ధుడై ఉన్నారు, ఆయన సర్వయాత్రి అయి ఉన్నారు, ఆయన నిరాకారుడైనారు, ఆయన స్వతంత్రుడై ఉన్నారు. అటువంటి దివ్య లక్ష్యములు కలిగిన దేవాదేవుడిని స్తుతిస్తున్న మనము ఇంకా ఏ విధంగా ఉండాలి? ఇటువంటి లక్షణాలు ఎవరైనా కనిపిస్తాయండి? నేను దేవుడిని అని అనేక మంది చెబుతూ ఉంటారు. నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టండి, లేకపోతే 4 దినాలు ఇస్తాను, 3 దినాలు ఇస్తాను అని వాగ్దానం చేసిన వారు అందరూ ఉన్నారు. వారి శరీరాలు ఇంకా కుళ్ళు కొంపు కొడుతున్నాయి. కానీ మనం ఎటువంటి దేవుని స్తుతిస్తున్నాం? దైవ లక్షణములు కలిగిన దేవాదేవుని స్తుతిస్తున్నాం. కనుక మనం ఇంకెలా ఉండాలి? మనలో ఉన్న ముఖంలో ఉన్న నవ్వు చెదరిపోకూడదు. ఉన్న సమస్యలను బట్టి అవ్వచ్చు, ఉన్న పరిస్థితి బట్టి అవ్వచ్చు, ఏదైనా సరే ఎటువంటి రోగము మనల్ని ఏమీ చేయలేదు. ఈ లోకంలో ఉన్న ఏ సమస్య అయినా మనల్ని ఏమైనా చేయగలుగుతుందండి? ఏమన్నా అయితే మనం ప్రాణం తీయగలదేమో, కానీ మన ఆత్మను ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవ్వరూ ఏమీ చేయలేదు. కానీ మనం ఏం భయపడుతుంటాం, మనకన్నా ప్రాణానికి భయపడుతుంటాం. ఏదైనా అవుతుందేమో, ప్రాణం పోతుందేమో, లేకపోతే ఈ రాత్రి నాకు ఏమైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటాం. అటువంటి భయము కలిగిన వారికి మనం అనుకుంటాం. అటువంటి భయము కలిగి ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మృత్యుంజని నమ్మిన వారికి మనం కనబడతామా? కనిపించు. ఏదేమైనా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలని ఎప్పుడైతే ఆయన వైపు తిరిగి చూస్తామో ఖచ్చితంగా ఆయన యొక్క ప్రత్యక్షతను కనుక్కొని ఆయన రాకడికి సిద్ధపడగలము. నేటి దినము ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా యేసుక్రీస్తుని రక్షణ అంటే మనకు తెలిసిన వారు మనం ఉండాలి. అంటే బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు నీళ్ళ బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, అగ్ని బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, శ్రమల బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు బాప్తిస్మం అంటే ఏంటో మనము పూర్తిగా తెలుసుకోవాలి. రెండవ రాకడ అంటే ఏంటో తెలుసుకోవాలి, రెండేళ్ల పరిపాలన ఏంటో తెలుసుకోవాలి, రెండవ రాకడ ఏ విధంగా వస్తుందో, ఆ రాకడలో ఏమవుతుందో ప్రతిదీ తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఏమి తెలుసుకోం. దేవుని స్తుతిస్తాం, వస్తాం, వెళ్ళిపోతాం, మనకి ఏమైనా కావాల్సిన వాటిని అడుగుతాం, అది జరిగే వరకు నిలకడగా ఉంటాం, జరగకపోతే దేవునికి దూరంగా ఉంటాం. ఆ విధంగా కాదు, ఇవన్నీ మనము తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా మన దేవుని యొక్క సంఘాలు ఏ విధంగా అంటే ఆశీర్వాదముల కొరకే వస్తున్నారు. వాటిని ఒకవేళ నువ్వు ఇచ్చిస్తే నీ దగ్గర ఉంటారు, వాటిని ఇచ్చించకపోతే నీ దగ్గర నిలబడరు. అంటే వారికి వచ్చిన మనం ఏం చేయాలి? వారిని ఇచ్చించాలి. వారు ఏదైనా సరే మనం ఇచ్చించేవారిగా ఉండాలి. అలా కాదు, దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా తగ్గించుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడే మనల్ని పైకెత్తుతాడు. నువ్వు ఉన్నత స్థానంలో ఆయన నిలబెడతాడు. మనం చూస్తేనే కనుక గతంలో ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, అప్పుడు ఏ స్థితి ఉంది మీకు? ఇప్పుడు ఏ స్థితి ఉంది? ఇప్పుడు పై స్థితులు ఉన్నారా, లేకపోతే ఇంకా కింద స్థితులు ఉన్నారా? ఇప్పుడు పై స్థితిలోనే ఉన్నాం. కనుక మనము దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మరి గమనించాలి ప్రియ సంగమా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఇటువంటి దివ్య లక్షణాలు కలిగిన వారిగా ఎవరైనా కనిపిస్తారా? ఎవ్వరూ కనిపించరు.
ఈ పరిశుద్ధ గ్రంథములో మనం ఏ దేవుని అయితే విశ్వసిస్తున్నామో ఆ దేవుడు తప్ప ఏ దేవుడు ఏ మనుషుడికి కూడా ఇటువంటి లక్షణములు ఎవరి దగ్గర కూడా మనకు కనిపించవు. మనం చూసుకున్నాం కనుక మన దేవుని వాక్యంలో మొదటి మనం చదువుకున్నాం పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం. నీ పూసుకున్న పైమల తైలము సువాసన గలది, నీ పేరు పోలిబడిన పైరముల తైలంతో సమానము. చాలండి. ఈ సొలొమోను రచించిన ఈ వచనంలో రాబోయే కాలం గురించి మర్మమైన విషయములు ఇందులో రాయబడ్డాయి. ఈ పరమగీతము మనకు అర్థం అవ్వాలంటే మనము ముందు ఏమర్థం అవ్వాలంటే మొదటగా సామెతల గ్రంథము మనకు అర్థమై ఉండాలి. అలాగే ప్రసంగి గ్రంథము మనం బాగా తెలుసుకోవాల్సి కావాలి. ఈ పరమగీతం అర్థం అవ్వాలంటే ఈ 2 గ్రంథాలు ఖచ్చితంగా మనము చదవాలి. అంటే మనం చూస్తే కనుక ఇక్కడ మనకు 3 స్థితులు కనబడుతున్నాయి. ప్రతి మనుషులు కూడా ఈ స్థితులు కనబడుతుంటాయి. మనం ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనకు ఒక పండు బాగా అందరూ తింటాం. ఏం తింటారండి? మామిడికాయ. ఆ మామిడికాయ పూర్తి స్థితిలో నుంచి పిండి స్థితిలోకి రాకపోతే, ఆ పిండి స్థితి నుంచి కాయ స్థితిలోకి రాకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకవేళ పూర్తి స్థితిలో ఉంటే ఏదైనా ఒక తుఫాను లేకపోతే ఒక గాలో విస్తారమైన గాలి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ పూత రాలిపోతుంది. లేక ఒక కాయ స్థితిలో పిండి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా బలమైన తుఫాను వచ్చింది అనుకోండి, మనం ఏమైపోతుందండి? ఆ పిండి రాలిపోతుందా లేకపోతే నిలబడుతుందా? ఈ యాసవి కాలంలో ఈ గాలి కూడా వస్తాయి కాబట్టి వచ్చినప్పుడు చాలా ఆ చెట్ల కింద రాలిపోతాయి, పూత రాలిపోతుంది, అలాగే పిండి రాలిపోతాయి. ఏమి నిలకడగా ఉంటాయి? కాయ నిలకడగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అలాగే మనకు విశ్వాస జీవితంలో కూడా ఈ స్థితిలో మనం ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి? కాయ స్థితిలో ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మనం గమనించుకోవాలి. ఒకవేళ పూర్ణ స్థితిలో ఉంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే పిండి స్థితిలో ఉంటాడుగా కొంతవరకు నీ ప్రయాణం సాగుతుంది, కానీ తర్వాత నువ్వు వచ్చిన శ్రమలను బట్టి, నీకు వచ్చిన ఇబ్బందులు బట్టి, నీకు ఎదురయ్యే ఆ ఇబ్బందుల బట్టి మనం దేవునికి దూరం అవుతాం. ఎప్పుడైతే కాయ స్థితిలో ఉంటామో వచ్చిన ప్రతి శోధనను తట్టుకొని మనం నిలబడగలము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం ఏమవ్వాలనుకుంటున్నాడు? ఆయన నువ్వు పోతుకుండాలనుకుంటున్నాడా లేకపోతే పెందుకుండాలనుకుంటున్నాడా? నువ్వు కాయ స్థితిలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభువు వారు మధ్యాకాశానికి ఎవరి నిమిత్తం వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? ఈ కాయ స్థితిలో అంటే బలమైన విశ్వాసములు ఎవరైతే ఉంటారో అప్పుడు వారి కొరకు ఆ దేవాదేవుడు వస్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారు కదా, ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేసి అంటే కాయలుగా చేసి ఎలా చేయాలో సంఘాన్ని సంపూర్ణంగా చేయాలని అపోస్తలుడైన పౌలు చెబుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నేను ముగిస్తాను. 4వ అధ్యాయం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. ఏ స్థితిలో ఉండాలంటే మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా అయితే ఈ లోకములకు వచ్చి 3.5 సంవత్సరములు ఒక స్వార్థ పరీక్షలలో ఏ విధంగా అయితే ఆయన జీవించి చూపించారో ఆ 3.5 సంవత్సరాల్లో మనము పాటించాలి. ఆయన ఏం చూపించారు? ఎవరైనా ఎవరైనా కలహాలు నింపారండి, లేకపోతే ఎవరైనా నిందలు వేశారా? ఏమి చేయలేదైనా ప్రేమను చూపించారు. ప్రేమను మాత్రమే. ఎవరు ఎన్ని విధాలుగా ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని సమస్యల్లో ఆయన ఇరికించినా, లేనిపోని నిందలు ఆయన మీద వేసినా సరే ఆయన ఏం చేశారు? ప్రేమను మాత్రమే చూపించారు. మనము గతంలో మనం ధ్యానం చేస్తాం, సిలువ ధ్యానాల్లో ఆయన ఎన్ని విధాలుగా ఆయన హింసించిన ఆయన దేనికైనా ఆయన రెస్పాండ్ అయ్యారండి? దేనికి రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఆయన ప్రేమను మాత్రమే చూపించారు. అలాగే మరొక వాక్యంలో ఒక మాట కనిపిస్తుంది. కొలెస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. మనం చేయవలసిన ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన
చేయుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాడు. ఆయన ప్రకటించున్నాం. ఏం చేయాలట? ఎవరు నిలబెట్టాలి? ఏ విధంగా నిలబెట్టాలి? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. మనం ఏం చేస్తామండి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము ఏదైనా ఒకవేళ ఎవరైనా నీకు ఏదైనా హాని చేశారనుకోండి, వారిని ఏం చేస్తాం? సంఘంలో తీసుకొచ్చి సంఘంలో నిలబెడతాం. అది కాదు చేయవలసింది. ఎలా నిలబెట్టాలి? మనము క్రీస్తునందు ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఆయన ఎదుట ఏ విధంగా నిలబెట్టాలి? పరిశుద్ధుడిగా నిలబెట్టాలి. వాళ్ళ యొక్క లోపాలు ఎత్తి నువ్వు చూపించకూడదు, వారున్న ప్రతి సమస్యను ఎత్తి చూపించకూడదు, కానీ ఆయనను పరిశుద్ధుడిగా చేసి నువ్వు నిలబెట్టాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రైసంగమా, ఈ రోజున మనం 3 స్థితులు మనం చూస్తాం. ఒకటి ఏంటండి? పూత స్థితి. రెండవది పిందె స్థితి. మూడవది ఏంటి? కాయ స్థితి. గనక మనం ఏ స్థితిలో ఉన్నామో మనం చూడాలి. నేను చివరిలో ముగిస్తాను మరొక మాట మీకు తెలియచేసి, అలాగే నిర్గమకాండము 24వ అధ్యాయంలో కూడా ఈ స్థితులు మనకు కనబడతాయి. ఇక్కడ అధ్యాయంలో దేవుడు మాట్లాడతారు, ఇదిగో మోసే, నేను సీనాయి కొండ మీదకి దిగి వస్తాను అని చెప్పారు. ఈ అధ్యాయంలో మనకు 3 స్థితులు మనకు కనబడుతున్నాయి. మనం చూస్తే కనుక కొండ క్రింద ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు కొండ శిఖరం మీద ఉన్న అగ్నిని, అంటే ఆ కాంతిని వాళ్ళు చూస్తున్నారు. అంటే వారు ఏ విధంగా కనబడుతున్నారు? దహించి అగ్నిని చూసేవారుగా కనబడుతున్నారు. అలాగే కొండ మీద ఉన్న ఇశ్రాయేలు 70 మంది పెద్దలు, అలాగే మోషే, అలాగే ఇశ్రాయేలుతో 70 మంది వచ్చారు. అలాగే మోషే, అహరోను, నాదాబు, అబీహు దేవుడి పాదములు చూసిన వారుగా మనకు కనబడుతున్నారు. నిర్గమకాండం 24వ అధ్యాయం 9-10 వచనాల్లో. అలాగే ఈ కొండ శిఖరం మీదకి దేవుడు పిలిచినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిన వారు ఒకరు ఉన్నారు. ఎవరు? ప్రవక్త అయిన మోషే వెళ్ళారు. అంటే దేవుడితో సహవాసము చేసే స్థితిలోకి వచ్చారు. ఇక్కడ 3 స్థితులు కనబడుతున్నాయి. కింద ఉన్న వారు ఏం చేస్తున్నారు? కొండ మీద ఉన్న వెలుగు మాత్రమే చూడగలిగారు. ఆ కొండ మీద ఉన్న వారు ఈ పెద్దలు, అలాగే అందరూ ఎవరు చూశారు? దేవుడి పాదములు చూచేవారే కనబడుతున్నారు. అలాగే ప్రవక్త అయిన మోషే ఏ విధంగా కనబడుతున్నారు అనేది దేవునితో సహవాసము చేసేవారే కనబడుతున్నారు. కనుక నేటి ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఏ స్థితిలో మనం ఉన్నామో గమనించుకోవాలి. ఆయన కాంతిని చూసేవారికి మాత్రం ఉన్నామా, లేకపోతే ఆయన పాదములు చూసేవారికి మాత్రం ఉన్నామా, లేకపోతే దేవునితో సహవాసము చేసేవారికి ఉన్నామా? మనం గమనించుకోవాలి. ఏ సహవాసం మనం ఉండాలంటే దేవునితో సహవాసము చేసేవారు ఉండాలి. ఆయన కాంతిని కాదు, ఆయన పాదములు కాదు, కానీ దేవునితో సహవాసము చేసేవారిగా ఉండాలి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. కనుక నిర్దమైన సన్నిధి వచ్చిన మనందరము కూడా ఏ స్థితిలో మనం ఉన్నామో మనం గుర్తించుకుని మనం ఏ స్థితిలోకి వెళ్ళాలి? చివరిగా ఆయనతో సహవాసము చేసే స్థితిలోకి వెళ్ళాలి. ఆయనతో సహవాసము చేసే స్థితిలోకి ఎలా వెళ్తామండి? మొట్టమొదటిగా ప్రవక్త అయిన మోషే గారిని చూస్తే కనుక ఆయన ఏ విధంగా దేవుడు కనిపించాడు? వెలుగు ద్వారా. ఎలా? ఆ పండుచున్న పొద ద్వారా ప్రత్యక్షమయ్యారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? నీ పాదముకున్న ఆ చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నారు. అలా వచ్చారు కనుకే ఈ మోషే ఏ స్థితిలోకి వెళ్ళారు? ప్రవక్త అయిన మోషే దేవునితో సహవాసము చేసే స్థితిలోకి వెళ్ళారు. కనుక మనం ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవునితో సహవాసము చేసేవారిగా లేమంటే దానికి అర్థం ఏంటండి? మనము సంపూర్తిగా
మనం పరిశుద్ధులుగా లేవని మనకు అర్థమవుతుంది. అవునంటారు కదా? ఇక్కడ ప్రవక్త మోషేలో మనకు కనబడుతుంది. ఆయన ఏం చేశారు? ఆయన కూడా పాపములకు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టి వచ్చారు. అంటే ఆ పాపాన్ని, లోకంలో ఉన్న చీకటిని, ప్రతి దానిని విడిచిపెట్టి ఆయన దేనికి సమర్పించుకున్నారు? దేవునికి సమర్పణ చేసుకున్నారు. నేను నా బ్రతుకు దేవునితో మాత్రమే ఉండాలి, ఆయన చెప్పిన మాటే నాకు సత్యం, ఆయన చెప్పిన మాటే నాకు నిత్యమని దేవుని మాటలకు ఆయన లొంగి ఆయన ప్రయాణించి ఆ ప్రయాణం ద్వారా అనేక లక్షల మంది దేవునికి తిప్పారు. అవునంటారు కాదంటారా? ఎంతమంది ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించాడు? 70 లక్షల మంది ఆయన ఏం చేశారండి? వారికి రక్షణకు కారకుడయ్యారు. 70 లక్షల మందిని ఎలా ముందుకు నడిపించాడు? దేవునితో సహవాసము చేయడం ద్వారా. కనుక నేడు ఆయన సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ప్రాముఖ్యంగా మనము మన సహవాసం ఎవరితో ఉంటుంది? లోకంతో ఉంటుందా, లేకపోతే లోకంలో ఉన్న మనుషులతో ఉంటుందా, దేవునితో ఉంటుందా, దేవుని సంఘముతో ఉంటుందా? మనం గుర్తించుకుని మనం సరిచేసుకుని ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఈ కొద్ది మాటలు ఆ దేవాదేవుడు మనుషుల్లో భద్రము చేయను గాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాప్రభులైన ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపులేని స్థుతులు, స్తోత్రములు, నమస్కారములు తెలియజేస్తున్నాం తండ్రి. దేవాదివనయ నేను వాక్యం ద్వారా తండ్రి దేవ 3 స్థితులు మాకు నేర్పించారు. మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరిగి తండ్రి మమ్మల్ని సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవాదివనయ పోతే స్థితి మాకు వద్దయ్యా, పిండి స్థితి మాకు వద్దు, కాయ స్థితి మాకు దయచేయండి. దేవాలగే తండ్రి నీతో సహవాసం చేసే భాగ్యాన్ని అందరికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇటువంటి అవకాశం ఇచ్చిన త్రియక దేవునికి నా వందనం అన్నందుకు, అలాగే సత్యమయ్య గారికి, చిట్ట గారికి, ఆశతో ఆలకించిన మీ అందరికీ నా వందనం అన్నది. అందరికీ మరణాత. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యక్షత దినాలలో ఆయన ప్రత్యక్షతను నిజంగా మన జీవితాల్లో కలిగి ఉంటున్నాక మరి ఏ రీతిగా ప్రత్యక్షపు గుడారంలోనికి ఆ దేవాదేవుడు దిగి వచ్చినప్పుడు ప్రత్యక్షపు గుడారము ఏ రీతిగా ఉందండి? వెలుగుతో ప్రకాశింపబడినట్టుగా ఉంది. కాబట్టి ఆయన ప్రత్యక్షత దినాల్లో ఆయన మన మధ్య సంచరించుచున్నాడని మనం విశ్వసించిన యెడల మన జీవితాలు కూడా ఏ రీతిగా ఉంటాయండి? అదే రీతిగా ప్రకాశవంతముగా ఉంటాయి. అటు ప్రకాశవంతమైన జీవితాలు ఆ దేవాదేవుడు మనకెల్లరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సంగతులు